చెప్తాను. దయచేసి 1 by 1 నేను చెప్పిన క్రమంలో మనం చేద్దాం, కంగారు పడకండి ఎవరు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దైవదాసుల్ని సన్మానించుకుంటాం మనకి ఎంతో ఆశీర్వాదకరం. పిలుస్తాం మరి దైవజనుల్ని సన్మానించుకుంటాం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఈ సమయంలో మరి అహ్మదీ సంఘ యొక్క కాపర్లు, వఫ్రా సంఘ కాపర్లు, కార్యవర్గం వారు ఎవరున్నా సరే దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు ప్రేమలో వారిని ఆహ్వానిస్తున్నాను. జేమ్స్ గారు, శామ్యుల్ గారు, ఇంకా ప్రసాద్ రండి, వారందరూ కూడా రండి. మరి పట్టుకోండి. దేవుడు తన దాసుల్ని మనకి మరి మన మధ్యన 80 సంవత్సరాలు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో అంటుంది కదా, 70 సంవత్సరములు బలము, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అటువంటి 80 సంవత్సరాలు బహుబలాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరి అపోస్తలుడు లివింగ్స్టన్ గారు గత సంవత్సరం మన మధ్య లేనప్పటికీ మరి వారి తర్వాత అంత తండ్రిగా పెద్ద మనసుతో మన మధ్య నుండి మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప మనసు కలిగిన వారు జయకుమారయ్య గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యక్తిగతంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి నాకు ఆయనకి ఉన్నటువంటి సంబంధం సుమారుగా ఈ దేశంలో 27 సంవత్సరాలుగా మా ఇద్దరి అనుబంధం ఉంది. నేను సౌత్ ఆఫ్రికా దేశంలో ఒక రోజున ఇంగ్లీష్ చర్చ్లో మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ 1000 మంది మధ్యన ఒక అవకాశం వచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే, మా ఆత్మీయ తండ్రి లివింగ్స్టన్ గారు, మా యొక్క గురువు గారు, మై మెంటర్ జయకుమార్ గారు అని చెప్పాను. దానికి లివింగ్స్టన్ గారు నన్ను పిలిచి ఎంతగానో అభినందించారు. నువ్వు మాట్లాడిన మాట చాలా ఘనమైన మాట, ఎప్పటికీ జయకుమార్ గారి పట్ల ఇలాంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలని ఆ రోజున సౌత్ ఆఫ్రికాలో ఆ టూర్లో వారు నాతో మాట్లాడటం జరిగింది. ఎప్పటికీ వారు మాకు ఆత్మీయ గురువులని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే బాలురుగా ఈ దేశానికి వచ్చాం, యవ్వన బిడ్డలుగా వచ్చాం, సమస్తము ఈ సంఘంలోనూ నేర్చుకున్నాం. పౌలు గారు అంటారు కదా, నేను ఏమై ఉన్నానో అది కేవలము క్రీస్తు కృప వలనే అయి ఉన్నాను అన్నట్టు ఈ రోజున మేము ఏమై ఉన్నామో అది తెలుగు క్రైస్తవ సంఘం అహ్మదీ వలన అయి ఉన్నాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. మనల్నే కాదు, నాలాంటి అనేక మందిని వారు తయారు చేశారు. ఈరోజు ఈ వేదిక మీద కనపడుతున్న కాపరులు, ఇంకా రాలేని అనేక మంది కాపరులను వారు ప్రోత్సహించారు. ఎందరినో కాపరులను, పెద్దలను, లీడర్స్ను వారి ఆధ్వర్యంలో తయారు చేశారు. మరి ఈ రోజున అలాంటి ఆత్మీయ నాయకులను సన్మానించుకుంటూ మనకి చాలా ఆశీర్వాదకరం. హల్లెలూయా. మరి తిమోతి గురించి రాస్తూ అంటాడు కదా, ఆత్మీయంగా బోధించు వారిని సన్మానించుకున్నట మనకి చాలా ఆశీర్వాదకరం. మరి ఎంత చేసినా తక్కువే. మరి యుద్ధ వాతావరణం వల్ల అనుకున్నంత ఘనంగా మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వారికి ఎన్నో చేయాలని నేను ఆశపడ్డాను, కానీ మరి ఈ యొక్క పరిస్థితులు మనకి ప్రతికూలించదు. అయినప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా టీంతో నేను ఒకటి చెప్పాను, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యగారిని బహుగా సత్కరించాలి. అంటే అయ్యా, బొకేలు చేయడానికే పువ్వులు దొరకట్లేదు, నువ్వు ఇలాంటి ఆర్డర్లు ఎత్తే ఇప్పుడు మేము ఎక్కడ తిరుగుతామని వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ మరి నేను ఎలాగ ప్రెషర్ పెడతానో మీకు తెలుసు. వారు తిరిగి అయ్యగారికి ఒక మంచి దండ తయారు చేసుకొచ్చారు. మొట్టమొదటగా మరి కాపర్లు, మేము దండ వేసిన తర్వాత కాపర్లు సాల్వతో వారిని సత్కరిస్తారు. తర్వాత వచ్చారా, దయచేసి సౌల్ రాజు గారు ఉంటే ఒకసారి పైకి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి ప్లీజ్, పర్లేదు రండి. సౌల్ రాజు గారు రండి. మొట్టమొదటిగా నేను దండ వేస్తాను, తర్వాత కాపర్లు సాల్వ కప్పి బొక్క ఇస్తారు. కాపర్లు సాల్వ కప్పిన తర్వాత కార్యవర్గం వారు కూడా అందరూ ఒక సాల్వ కప్పి వారు కూడా బొక్క ఇస్తారు. తర్వాత యవన సహవాసం వారు ఒక బొక్క ఇస్తారు. తర్వాత స్త్రీల సహవాసం వారు ప్రత్యేకంగా వారు కూడా సాల్వ కప్పి బొక్కతో సత్కరిస్తారు. మొట్టమొదటిగా కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటిగా మనం దండ వేస్తూ ఆయన సత్కరిస్తున్నప్పుడు ఆయన గౌరవానికి యోగ్యుడు కనుక మనందరం కూడా ఒకసారి లేచి నిలబడి వారిని గౌరవిస్తూ చప్పట్లు కొడుతూ వారికి అభినందన తెలియజేయాలి. బిగ్గరగా మన కరసాల ధ్వనులతో మన ప్రేమను, మన దాసుని మన దైవజనుల మనం చూపిద్దాం. కాపర్లు దయచేసి మరి సన్మానిస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొడదాం. తదుపరి కార్యవర్గ సభ్యులు
కాపర్లు అందరూ యూత్ లీడర్ ప్రవీణ్ స్టేజ్ మీద. యవనస్తులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ కొంచెం అనుకుండండి. యవన సహవాసం వారు ముందుకు వచ్చి వారందరూ ఒక బొకేతో సత్కరించాలని మనం చేస్తున్నాను. యవన సహవాసం వారు యూత్ వారు ఫోటో తీయండి. ఫోటో ఎవరైనా వీలైతే మొబైల్లో కూడా తీయండి ఫోటో. దయచేసి అందరూ కొంచెం వెనకాల ఉంటుంటే స్త్రీల సహవాసం వారు ముందుకు వచ్చి వారు కూడా పాస్టమ్మలు స్త్రీల సహవాసం వారు ముందుకు వచ్చి ఉండండి 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 పర్లేదు. స్త్రీల సహవాసం వారు దయచేసి ముందుకు రండి. కొంచెం సైడ్ నుంచి ఉందాం, ఇంకా మా త్వరగా రావాలి. అంతే అంతే అంతే. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. దయచేసి స్త్రీల సహవాసం వారు షాల్వా కప్పుచు సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం గట్టిగా. కొంచెం స్త్రీలు అందరూ పక్క ఉండండి ఒకసారి, ఒక సైడ్కి. మరి ఈ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభదినాన్న మంగాఫ్ సంఘం తరపున కాపుల తరపున ఒక చిన్న సన్మాన పత్రం అయ్యగారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ సన్మాన పత్రాన్ని చదువుచుండగా దయచేసి శ్రద్ధతో ప్రతి ఒక్కరు గమనించండి. 80 వసంతాల అభినందన అక్షరమాల మా సంఘ సక్సెసర్ రెవరెండ్ డాక్టర్ జయకుమార్ కర్ణాటి గారికి టీసీసీ మంగాఫ్ కాపరులు కార్యవర్గము అభినందనలతో సమర్పించుకును అక్షర కుసుమాంజలి. బాల్యం విద్య ఉద్యోగం శ్రీ కర్ణాటి ధనరాజ్ శ్రీమతి గ్రేస్ దంపతులకు దేవుడు అనుగ్రహించిన 4 సంతానములో జ్యేష్ఠ కుమారునిగా 1946 మార్చి 4వ తేదీన కడప జిల్లా మైదుకూరు నందు జన్మించిన బాల్యదినముల నుంచే అందరి మన్ననలు పొందుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు తోటి సోదరులతో కలిసి ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం మహారాష్ట్రలోని రేడియోగ్రాఫర్గా తర్బీదు నొంది మదనపల్లి కొత్తగూడెం ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 1980వ సంవత్సరంలో కువైట్ దేశానికి విచ్చేసి కువైట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరో తెలుగువారికి మీరు చేసిన సేవ ప్రశంసనీయం. వివాహం మరియు కుటుంబం విద్యను అభ్యసిస్తున్న దినముల్లోనే ప్రమీల అమ్మగారితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెద్దల సమక్షంలో దేవుని సన్నిధిలో వీరిరువురు 1970 మే 30వ తేదీన పరిశుద్ధ వివాహంలో జతపరచబడుట దేవుని చిత్తమై ఉన్నది. దేవాది దేవుడు తన కృపతో 3 కుమారులను 1 కుమార్తెను 9 మంది మనవులతోనూ దేవుడు ఈ దాంపత్య జీవితమును ఆశీర్వదించినాడు. పరిచర్య గత 45 సంవత్సరములుగా తెలుగు క్రైస్తవ సంఘం అహ్మదీ సంఘములో ఎంతో పరిచర్య చేస్తూ నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగి ఎంతోమందిని రక్షణలోనికి నడిపించిన
మీ పరిచర్య అభినందనీయం. సంఘములలో మీ పరిచర్య అవసరతను గుర్తెరిగిన సంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అపోస్తులు లివింగ్స్టన్ గారు 1998లో సంఘ కాపరిగా, తదుపరి సీనియర్ కాపరిగా 2019 సంవత్సరం 40వ వార్షికోత్సవమునందు సంఘ సక్సెసర్గా ప్రతిష్ఠించటం సంఘమునకు ఎంతో ఆనందదాయకం. యవనస్తులను ప్రోత్సహిస్తూ వారి వారి తలాంతులను బట్టి వారికి పరిచర్యలను అప్పగిస్తూ ఎందరినో నాయకులుగాను కాపరులుగాను తీర్చిదిద్దుటలో మీరు పడిన శ్రమ త్యాగం ప్రశంసనీయం. ఎంత ఎదిగినా దేవుని ముందు ఒదిగి మరియు సంఘ స్థాపనకి విధేయత కలిగి ఉండుటిలో మీకు మీరే సాటి. ఈ కువైట్ దేశానికి తమ కుటుంబాలను విడిచి వచ్చిన ఎందరినో చేరదీసి ఆదరించి ప్రేమానురాగ ఆప్యాయతలను పంచి అనునిత్యం అందరి కొరకు ప్రార్థించుచు ఆత్మీయ నడకను నేర్పించి అనేక హృదయాలను దేవుని వైపు తిప్పి అనేక జీవితాలలో వెలుగును నింపి ఎన్నో ఆత్మల రక్షణకు కారణమైన మీ జన్మ ధన్యము ధన్యము ధన్యము. ఆ దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని నూతన శక్తి నూతన బలముతో నూతన ఆరోగ్యములతో నింపి నడిపించాలని ప్రార్థిస్తూ ప్రేమతో రెవరెండ్ ప్రేమ్ సునీల్ కుమార్ మెండి సీనియర్ కాపరి, రెవరెండ్ జేమ్స్ ఇజ్రాయెల్ ఇల్లూరి, రెవరెండ్ రవికుమార్ ఎర్రం, రెవరెండ్ సతీష్ రావూరి కార్యవర్గం మరియు యూత్ అండ్ ఉమెన్స్ టీసీసీ మంగాఫ్ 15వ తారీఖు మార్చి నెల 2026. దీన్ని రచించిన వారు రెవరెండ్ రాజేష్ కుమార్ నల్లి. చప్పట్లు కొడుతూ అందరూ అభినందనలు తెలియజేస్తారు. దయచేసి కాపరులు అందరూ ముందుకు వచ్చినట్లా దీన్ని వారికి బహుకరిద్దాం. అందరూ కూడా ఒకసారి బిగ్గరగా కరసాల ధ్వనులతో మనం మరి సంఘం తరపున ఈ శుభ సమయంలో చిన్న కానుకను మన సంఘ అడ్మినిస్ట్రేటర్ గారు వారికి అందిస్తారు. కేక్ కటింగ్కి వెళ్ళక మునుపు అయ్యగారు అలా కూర్చుని ఉంటే ఒక ప్రత్యేకమైన గీతాన్ని వారి పుట్టినరోజు నిమిత్తం మనం పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని మనం కేక్ కటింగ్ కార్యక్రమంలోనికి వెళ్దాం. దయచేసి క్వైర్ బిడ్డలు, అలాగే యూత్ లీడర్స్, ఉమెన్స్ లీడర్స్, అలాగే కార్యవర్గ సభ్యులు కాపర్లు, కార్యవర్గం, అలాగే క్వైర్ బిడ్డల తరపున ఒక చిన్న పాట పాడి, మరి దేవుడు తన దాసుని ఇంతవరకు కూడా 80 సంవత్సరాలు అంటే ఇది చిన్న విషయం కాదు. లాస్ట్ వీక్ చెప్పినట్టు ఆయన చాలా చూసి ఉండొచ్చు, మనం కొంతే చూసాం, ఆయన చాలా చూసి ఉండొచ్చు, చాలామందిని చూసి ఉండొచ్చు, చాలా సంఘటనలు తన జీవితంలో అనుభవించి ఉండొచ్చు. కానీ ఇంతవరకు దేవుడు కృప చూపి మన మధ్య నిలబెట్టి మరి ఇటు విధంగా మన సంఘములో ఆయన సేవలు అందించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తూ ఈ పాట అందరూ కూడా చప్పట్లు కొట్టు మీరు కూడా ఈ సంతోషంలో పాలు పంచుకోవాలని మనం చేస్తున్నాను. ఇది మీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. ఇది మీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. చేద్దాం మీరు కూడా అందరూ కలిసి మాతోటి. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. ఇది మీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు.
రోజు, మాకెంతో పండుగ రోజు. అందరూ కూడా కరసాల ధ్వనులతో మరి దేవుని మహిమపడతాం. తన దాసుని బట్టి, మన దైవజనుని బట్టి గడచిన కాలమంతా కూడా ఏ కీడు రాకుండా కనుపాప వలె కాచిన యేసుని స్తుతించుకొని ఆడి గలమెత్తి మనం గణపరుచుకుందాం. గడచిన కాలమంతా ఏ కీడు రాకుండా కనుపాపవలే కాచిన యేసుని, గడచిన కాలమంతా ఏ కీడు రాకుండా కనుపాపవలే కాచిన యేసుని కీర్తించి కొనియాడి గళమెత్తి గణపరచి, కీర్తించి కొనియాడి గళమెత్తి గణపరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు రోజు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. Happy birthday daddy, happy birthday daddy, we wish you happy birthday daddy. ఇది మీ పుట్టిన రోజు, మాకెంతో పండుగ రోజు. ఇది మీ పుట్టిన రోజు, మాకెంతో పండుగ రోజు. 80 సంవత్సరాలు నడిపించిన ప్రభువా, దీవించుము మా సేవకుని నీ శాంతి సమాధానముతో. రాబో కాలమంతయు నీ కృప చూపుమయ్యా, నీ మహిమకై బ్రతికేలా ఆశీర్వదించుమయ్యా. సంవత్సరాలు నడిపిన ప్రభువా, దీవించుము మా సేవకుని నీ శాంతి సంతోషముతో. 80 సంవత్సరాలు నడిపిన ప్రభువా, దీవించుము మా సేవకుని నీ శాంతి సంతోషముతో. రాబోవు కాలమంతయు నీ కృపను చూపుమయా, రాబోవు కాలమంతయు నీ కృప చూపుమయా. నీ మహిమకై బ్రతికేలా ఆశీర్వదించుము, నీ మహిమకై బ్రతికేలా ఆశీర్వదించుము. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. ఇది మీ పుట్టిన రోజు, మాకెంతో పండుగ రోజు. ఇది మీ పుట్టిన రోజు, మాకెంతో. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడదామా, దగ్గరగా స్వరాలు చెప్తామా. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. మరొకసారి దగ్గరగా స్వరాలు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. మరొకసారి ముక్త కంఠముతో. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. దగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టుతావా? దగ్గరగా
చిన్న వాక్యం చదువుకుని ప్రార్థించుకున్న తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. తర్వాత అయ్యగారు లాస్ట్లో వారి స్పందన తెలియజేస్తారు. పరిశుద్ధమైన వాక్యం చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగు చెందినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపల కారణభూతమై యేసయ్యా, నీ పరిశుద్ధ మనకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ దాసులు జయకుమార్ అయ్య గారిని మీరు ఆశీర్వదించి 80 సంవత్సరాలు దీర్ఘాయువును మీరు అనుగ్రహించి మరొక నూతన సంవత్సరంలో దయా కిరీటముతో బిడ్డను ఆశీర్వదించయ్యా. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కృతదగుచున్నట్లు మేలుతో నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఆయుష్ పెరుగు కొలది నా ప్రభా, ఇంకను నూతన బలమును నూతన శక్తిని దయచేయమని ప్రార్థన చేయించున్నాను. ఇంకను నీ ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థన చేయించున్నాను. అయా, నీ దాసులకు ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమించుటలో వారికి ఇచ్చినటువంటి గొప్ప మనసును బట్టి నీకు స్తోత్రాలు. క్షమించుటలో వారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరిని తృణీకరించక, ఎవరిని తొలనాడక నా ప్రభా, ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రతి ఒక్కరిని చేరదీసిన ప్రభా. వారు ఉన్న బలహీనతలను క్షమించిన తండ్రి, వారిలో ఉన్న తలాంతులను గుర్తించి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించినటువంటి నీ దాసుని మనసును బట్టి నీ స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నా ప్రభా, ఈ అహ్మదీ ప్రాంతంలో ఉన్న సంఘంలో నా ప్రభా, సక్సెసర్ గారు మరి లివింగ్స్టన్ గారు నా తండ్రి అభిషేకించడానికి నీ దాసుడి కృపను ఇచ్చారయ్యా. వారి యొక్క దర్శనాన్ని కొనసాగిస్తున్నా తండ్రి, వారి యొక్క దర్శనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభా నూతన బలమును నీ దాసునికి దయచేయమని ప్రార్థన చేసి మాలాంటి ఎందరో సేవకులను ప్రోత్సహించడానికి ప్రభా నీ అభిషేకంతో వారిని నింపమని ప్రార్థన చేయి. కాలేబుకి ఇచ్చినటువంటి బలమును దయచేయనయ్యా, యెహోషువకి ఇచ్చినటువంటి బలమును దయచేయమని ప్రార్థన చేయించిన ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తిని నూతన బలమును దయచేసిన వారిని తండ్రి, వారికి ప్రేమించి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి బిడ్డలు దీవించండి. ప్రత్యేకంగా వారి కుమార్తె నా ప్రభా ఆస్ట్రేలియా దేశం నుంచి నా ప్రభా తండ్రి గారి యొక్క పుట్టినరోజును చేయాలని ఎంతో ఆశతో ప్రేమతో వచ్చిందయ్యా. ఆ బిడ్డను కూడా మీరు దీవించి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ మంచి తరుణంలో నా తండ్రి వారు కూడా మా మధ్యన ఉంటూ ఎంతో సంతోషకరం నా తండ్రి. అయినప్పటికీ ఆ కుటుంబంలో ఒక లోటు ఉంది నా ప్రభా, ఎవరూ తీర్చలేని ఒక బాధ ఉంది నా తండ్రి. ప్రభా మా అందరి యొక్క తల్లి నా ప్రభా ప్రమీలమ్మ గారిని సన్నిధికి పిలుచుకున్నారు నా ప్రభా. ఈ రోజున వారు ఉంటే ఎంతో సంతోషించేవారు. వారు మా మధ్యన లేరు నా ప్రభా, కానీ పరలోకం నుంచి వారు చూస్తున్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి. ఆయా కుటుంబానికి ఆ లేని లోటును మీరు తీర్చమని ప్రార్థన చేయండి. నీ దాసుడు ఒంటరితనంలో మీరే తల్లివై తండ్రివై ఆదరించమని ప్రార్థన చేయొచ్చు. మీరే తోడుగా ఉండి నడిపించమని ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మరలా ఇలాంటి పుట్టినరోజులు అనేక పుట్టినరోజులు వారు చేసుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభా నీ తోడు, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత నీ దాసునికి అనుగ్రహించమని యేసయ్య శక్తిగల నాన్న బట్టి అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆదరణ నీ దాసునికి ఈ నూతన సంవత్సరం అంతటికి నీ కృప, నీ కాపుదల తోడై ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది మీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. ఇది మీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే
గడచిన కాలమంతా ఏ కీడు రాకుండా కనుపాపవలే కాచిన యేసుని. గడచిన కాలమంతా ఏ కీడు రాకుండా కనుపాపవలే కాచిన యేసుని. కీర్తించి కొనియాడి గళమెత్తి ఘనపరచి, కీర్తించి కొనియాడి గళమెత్తి ఘనపరచి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు రోజు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు రోజు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, వి విష్ యు హ్యాపీ బర్త్డే డాడీ. ఇది నీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. ఇది నీ పుట్టినరోజు, మాకెంతో పండుగ రోజు. నీకు దేవుని ఆశీస్సులు ఎలవేళ ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తూ రేచల్ డానియల్ గారు కేక్ తీసుకొచ్చారు, దాన్ని ప్రత్యేకంగా కట్ చేస్తారు. మరి ఈరోజు ఈ కేక్ని మనకి స్పాన్సర్ చేసిన వారు సౌల్ రాజు గారు. సంఘం తరపున హాయ్ గారికి కేక్ స్పాన్సర్ చేశారు. సౌల్ రాజు గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, బలమైన కృపానిధి ఈ సమయంలో కాపర్లు ఒకరిద్దరికి సమయం ఇవ్వబడుతుంది. 1 minute దయచేసి మీ శుభాకాంక్షలు తెలియజేయాలి. కాపర్లు దయచేసి త్వరగా, సమయం లేదు, చాలా సమయం అయిపోయింది. జాన్ అభిషేక్ గారు వచ్చి మాట్లాడతారు ముందుగా. దా నూతన దివెన పొందలిలే ఎలా వేళలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని గురించి మాట్లాడడానికి నా వయసు కానీ అనుభవం కానీ సరిపోదు. అయినప్పటికీ మరి వారితో ఉన్నటువంటి ఇంచుమించు 17 సంవత్సరాల నుంచి నేను సంఘంలో దైవజనుని నేను చూస్తున్నాను. 17 సంవత్సరాల క్రితం అప్పటికే ఆయన తల మెరిసిపోయింది, ఇప్పటికి అలాగే ఉంది. ఎప్పుడు కూడా ఆయన రంగు వేయటం నేను చూడాల. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతలు 16:31లో, నెరసిన జుట్టు మహిమ కిరీటము, అది నీతి మార్గమునందు కనబడునంట. అంటే ఆయనకి అది గౌరవం తెచ్చేదిగా ఉంది. హల్లెలూయా. ఆ నెరసిన జుట్టే ఆయనకి గౌరవం. మనం ప్రత్యేకంగా ఆయన దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆయన వయసు, ఆయన మెరిసిన జుట్టే ఆయనకి గౌరవం తెచ్చేదిగా ఉంది. గురువారం కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన అది పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ ఆ కార్యక్రమంలో నా సహోదరుడు ఒకడు వచ్చి ఆయన ఫొటోస్ అన్నీ కూడా ఇట్లా ప్లే అవుతున్నాయి. ఇప్పుడు చాలా పాతకాలం ఫోటోలు, ఆయన స్టార్టింగ్లో అనుకుంటా, మ్యారేజ్ స్టార్టింగ్లో ఇవన్నీ కూడా. మా బ్రదర్ ఒకడు వచ్చి అన్నాడు, రే అంకుల్ చూసావా, పొన్న నాకు సినిమాలోనా చిరంజీవిలో ఉన్నాడా అన్నాడా. నిజంగా ఆ ఫోటోలో ఒక హీరో లుక్ అయింది ఉంది. మరీ ముఖ్యంగా ఇటువంటి వయసు మీద పడిన వృద్ధులు, తల నెరిసిన వారు మన కుటుంబాల్లో మాత్రమే కాదు, మన సంఘాల్లో ఉండటం మనకి ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దైవజనుల ఆధీనంలో మనం ఉండటం, మనం నడిపించబడటం మనకు ఆశీర్వాదకరం. నా తరపున, నా కుటుంబం తరపున దైవజనునికి ప్రత్యేకంగా
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకను సంఘం కొరకు అనేక సంవత్సరములు వారు ఉండాలి, మన మధ్యన వారి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న విషెస్. థ్యాంక్ యూ. నీకు దేవుని ఆశీస్సులు ఎలవేళ ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. ఈ సంఘం మరొకసారి మరి మంగళ సంఘంలో చేరి ఈ దేవుల మరి సీల మరి వారసులో జయకుమార్ ఎనభై జన్మదిన సందర్భంలో దేవుని గౌరవించుటకు మన ప్రేమతను వ్యక్తిపతి దేవుడు ఇచ్చిన కృపను తీర్చుకొంచున్నాం. అంకుల విషయంలో దేవుడు మన కృప చూపి మరి ఈ దేశంలో ఒక తండ్రిగా ఉండి అన్ని విధాల మరి గౌరవించుటకు ప్రేమను పొందుకుంటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. మరి ఇటువంటి కృపను దేవుడు ఇచ్చిన విధానం బట్టి తనని బట్టి తన సాక్ష్యం బట్టి దేనికి ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ అన్ని దేశంలో తన యొక్క ప్రెసెన్స్ కుటుంబంగా ఉండి మరి హోమ్లీ ఫీలింగ్ ఉండకు దేవుడు కృప చూపినాడు. అందుని బట్టి ఇంకను మరి రాబో సంవత్సరంలో కూడా ఇంకను ఆత్మతో నింపి మన మంచి ఆరోగ్యంతో క్షేమంతో దీవించాలని కోరుకుంటున్నాం. మరి ఆయన నడకలో మరి నడిపింపులో మేము మనందరం కూడా సంఘముగా ఆయన ముందుకు సాగటకు దేవుడు మనందరికీ కృపద ఇచ్చేను గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు గురించి మరి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుచుంటున్నాను. ఎందుకంటే అయ్యగారితో నాకున్నటువంటి సంబంధం మరి 2001 సంవత్సరంలో నేను కువైట్ దేశంలో వచ్చినప్పటి నుంచి కూడా అయ్యగారితో నాకు మంచి సంబంధం ఉంది. ఎందుకంటే మరి అయ్యగారితో పాటు నేను పనిచేశాను. ఎందుకంటే అదాన్ హాస్పిటల్లో మరి ఒకే డిపార్ట్మెంట్లో మేము పనిచేసాము. అప్పటి నుంచి కూడా అయ్యగారు నన్ను ఎంతగానో తన కుమారునిలాగా నన్ను చూసుకునేవాడు అనమాట. హాస్టల్ నాకు తీసుకొచ్చి హాస్టల్ దగ్గరికి నాకు తీసుకొచ్చి హాస్టల్ చూపించి నాకు ఈ హాస్టల్లో ఉండాలి నువ్వు అని చెప్పి అప్పటి నుంచి కూడా ఎంతగానో నన్ను ప్రేమించినటువంటి తండ్రి గారు ఆత్మీయంగా నన్ను మరి ఎంతో మరి ఉన్నతమైన స్థితిలోనికి నన్ను నడిపించినటువంటి తండ్రి గారు. ఎందుకంటే నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము అంటే అయ్యగారి యొక్క మరి టీచింగ్స్ అన్నమాట. అంటే ఆయన మాకు నేర్పించినటువంటి ఆ విధానాన్ని బట్టి అయ్యగారికి ఎంతగానో కృతజ్ఞుని. ఈ సమయంలో అయ్యగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తుంటున్నాను. ప్రియ సంగమా, మరొకసారి అయ్యగారికి మరి 81 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అయ్యగారు మరి నన్ను ఈ దేశంలో మరి అన్యుడు అయినప్పటికీ నా పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు చెప్తూ దేవుని యొక్క వాక్యంతో నన్ను బలపరిచి నన్ను ఈ దేశంలో మరి ఆయన బాప్తిజంలోకి నడిపించి ఇటు రీతిగా మరి దినదినము కార్యవర్గంలో ఒక చిన్న పనిమట్టుగా నన్ను వాడుకుంటూ ఈ దినమందు మరి కాపురుగా నన్ను నిలబెట్టున్నారు. ఇది ఆయన చేసిన ఒక పని అయి ఉన్నది. ఆయన చేతిలో ఒక పనిమట్టుగా నేను ఉన్నాను. అదే రీతిగా అమ్మగారు కూడా మా కుటుంబం పట్ల ఎంతో మరి ఆమె ప్రేమతో మరి ప్రార్థన చేసేది. మా పట్ల మాకున్న ఆధ్యాత్మిక విషయాలు ఆమె ఎంతో ఇదిగా చెప్పేది. ఇటు రీతిగా మేము దేవునిలో ఎదుగులాగానే దేవునిలో నిలబడులాగానే వారు ఎంతో మా పట్ల కృషి చేస్తున్నారు, నిలబెట్టున్నారు. అటు వారికి మరి మా జీవితంలో మరి అయ్యగారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ప్రభునందు ప్రియ సంఘమా, మీరందరూ కూడా నన్ను ఒక తండ్రిగా భావించి ప్రతి విషయంలో కూడా ఒక ఆత్మీయ నాయకునిగా నా మాటలు ఎప్పుడు గౌరవిస్తూ ఈ సంఘంను నడిపించటంలో అందరూ
పాలిభాగస్తులుగా ఉంటూ సహకరించినందుకు నా 46 ఏండ్ల సేవా జీవితంలో ప్రతి ఒక్కరూ జీవితంలో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఈ విధంగా ఈ సేవలో మీరు చూపించిన ప్రేమను, ఆదరణను, ఆప్యాయతను బట్టి ఒక్కొక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. 80 సంవత్సరాలు నేను జీవించినానంటే దానికి కారణం నా కుటుంబంలో నాకున్న నెమ్మది, సమాధానము, నా బిడ్డలు చూపించిన ప్రేమే కాకుండా సంఘమంతా కూడా నా బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఎప్పుడూ ప్రతి నిమిషం నన్ను ఆప్యాయతతో పలకరిస్తూ, ఆదరిస్తూ, మరి అనేక రకాలుగా వారు నా పట్ల చూపించిన ఆ ప్రేమ అనురాగాలను బట్టి నేను ఇంతవరకు జీవించుంటానని నేను అనుకుంటున్నాను. మరి నా సహపాఠి ప్రభునందు నిద్రించినప్పటికి కూడా ఆ లోటు లేకుండా ఇంతమంది ఆడబిడ్డలందరూ కూడా మరి ఎక్కడ చూసినప్పుడు కూడా ఎంతో ఆశతో, ఆప్యాయతతో, ప్రేమతో పరిగెత్తుకొని వస్తారు. కాబట్టి మీ అందరి ప్రేమను బట్టి ఇంకా జీవించుంటున్నానని అనిపిస్తూ ఉంది. ఇప్పుడే వాక్యం చదివినట్లు సునీల్ గారు చెప్పినట్లు ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నారు. ఈ 80 సంవత్సరాలు అంటే ప్రతిరోజు నా జీవితంలో ఒక ఎక్స్టెన్షన్ డే. ఆ ప్రతి దినము నేను దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలని, మీ అందరినీ మరి ఆ యొక్క క్రీస్తు ప్రేమలో హక్కును చేర్చుకుంటూ ఆత్మీయ జీవితంలో బలపరచుటకు దేవుడు కృప దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అపోస్తలుడైన లివింగ్స్టన్ గారు ఈ సేవను మనం నమ్మకమైన వారిని ఎంచి ఆయన మనకు అప్పగించారు. ఎంతో శ్రమపడ్డారు ఆయన. మనము కూడా చివరి వరకు నమ్మకంగా ఉంటూ ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయ ఫలాలు ఫలించాలి, సేవకులందరూ ఆత్మీయ వరాలతో నింపబడి గొప్ప కార్యాలు, ఈ అద్భుత కార్యాలు ఈ సంఘాల్లో జరిగించాలి, విస్తరింపచేయాలి. మరి సంఘం ఆర్థికంగా బలపరుచుకోవాలి. మనం చాలా కృంగిపోయి ఉంటున్నది ఆర్థికంగా. అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని ఆశ, బీదలకు గొప్పగా సహాయకరాలు అందించాలని, మరి అనేక మందిరాలు బీద సంఘాల్లో బీద సేవకులకు కట్టి ఇవ్వాలని, అనేక మంది బీద సేవకులు పోషింపబడాలని రాబో దినాలలో మరి మనకిచ్చిన దర్శనమును విజయవంతంగా తీసుకొని వెళ్ళాలని ఎంతో అపోస్తలుల వారు ఆశపడ్డారు. నేను ఆశపడుతుంటున్నాను. దానికి మీరందరూ సహకరిస్తే కానీ ఆ కార్యం జరగదు. నా 80 సంవత్సరంలో నాకు మీరు ఇవ్వగలిగిన గిఫ్ట్ ఒకటే, ఈ సంఘాన్ని బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. మరి అనేక ఆత్మల రక్షణ ఆ పంట కొయ్యాలి. సేవకులందరూ మరి బలముగా పనిచేయాలని, మరి మనం కలిగిన దాంట్లో ప్రతి ఒక్కరూ మరి దేవుని యొక్క మాట చొప్పున మరి వారి గుప్పులు ఇప్పి మరి వారికి దేవుడిచ్చిన దాంట్లో మరి దేవుడికి ఇవ్వవలసిన ఆ యొక్క అర్పణలు చెల్లిస్తూ ఈ సంఘంలో అద్భుతాలు జరగాలనేది, సమృద్ధి ఉంటేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు నాకు ఇవ్వవలసిన ఆ యొక్క ఏదైనా ఒక ప్రేమ,
ఆదరణ చూపగలిగినట్లయితే ఈ ఆత్మీయ జీవితాల్లో, ఆత్మీయ కార్యాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు ఉండాలి. చివరి దినాల్లో ఉండాం. చుట్టూ యుద్ధం జరుగుతూ ఉంది, మనం కాపాడపడ్డాం. బహ్రెయిన్లో ఆ ప్రక్కనే బాంబులు పడ్డాయి, సేవకులందరూ కాపాడబడ్డారు. 3 కాబట్టి రోజు చూస్తున్నాం, రాత్రంతా ఎక్కడేం జరుగుతుందో తెలియదు. మనమైతే కాపాడబడుతున్నాం. ఆయనకి ఏం చెల్లించాలి? మన జీవం, మన ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఇజ్రాయిల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ యొక్క పరిస్థితుల్లో మనం అందరము కూడా కాపాడపడతాం. దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉంటున్నాడు. తెలుగు క్రైస్తవ సంఘాల మీద ఆయన హస్తం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనందరికీ కృప చేయను గాక. అదేవిధంగా ఈ దినం నన్ను ప్రేమించి మంగాఫ్ సంఘస్థులందరూ కూడా ఈ విధంగా నన్ను సన్మానించిన విధానంను బట్టి, ఏ అర్హత నాకు లేకపోయినా కానీ మీరు నన్ను తండ్రిగా అంగీకరించి సన్మానించారు. మీ అందరికీ పేరు పేరున వందనాలు చెల్లిస్తుంటున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మరి సహకరించిన కార్యవర్గ సభ్యులకు అందరికీ, పాస్టర్ గారికి, పాస్టమ్మలకి, యూత్ వారికి అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి ఈరోజు మనకు ఫొటోస్ తీయడానికి వచ్చినటువంటి ప్రవీణ్ గారికి, వారికి కూడా వందనాలు. మరి సమయం అందరూ లేచి నిలబడితే అయ్యగారు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ఇంకా ఇది